ఏమన్నా చెల్లె కూర? కాకరకాయ అన్న అక్క. కాకరకాయ అంటావా? నువ్వేమన్నావు అక్క? నేను పప్పు చేసిన, కూరగాయలు ఏం లేవు ఇంట్లో. మనకు పెళ్ళై ఇన్ని సంవత్సరాలైనా మన కడుపులో కాయలేదు. దానికి ఇప్పుడు 5వ నెల. మనం అమ్మ అనే పిలుపుకి ఎప్పుడు నోసుకుంటామో ఏమో. అవునక్క, అది అమ్మ కాబోతుంది. ఊళ్ళో తిరుగుదామంటే నల్ల ముఖం అనిపిస్తుంది. ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళబుద్దైతలేదు. ఇప్పుడు ఏం చేద్దామక్క? చెప్తా సమయం వచ్చినప్పుడు. ఎటు పోతాను రతాన్ని? ఎట్లేదు అక్క, ఇంటికే పోతున్నా. నీ తమ్ముని భార్య కడుపుతోటి ఉందట కదరా? నీ పెళ్ళ 7 సంవత్సరాలు అవుతుంది. నీ పిల్ల ఎప్పుడు కడుపుతోటి ఉంటుందిరా? దానికి పిల్లలు అయ్యేటట్లేరు. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటే ఏందిరా? ఏంది అక్క నువ్వు మాట్లాడేది? నాకు పిల్లలు అయితే లేరా అని నన్ను ఇంకో పెళ్లి చేసుకోమంటానా? నాకు పిల్లలు మా అవుతారా అక్క? నీకు పిల్లలు ఎప్పుడు అవుతారో మా చూస్తారా నేను? ఏమైందండి? ఎందుకు అట్లున్నారు? నీ మరదలు కడుపుతోటి ఉంది, నీ భార్య ఎప్పుడు కడుపుతోటి ఉంటుందని నలుగురు నాలా మాటలు అంటూరే. అవన్నీ పని పాట లేని వాళ్ళు మాట్లాడే మాటలు అవి. మనం చేసే ప్రయత్నాలు మనం చేస్తాం కదా, ఇంకేం చేస్తామండి? మీరేం బాధపడకండి. ఇప్పుడు కాకపోయినా తర్వాతనైనా అవుతారు కదా. అరే పని అయిపోయింది ఆరా? అన్న పత్తికి నీళ్ళు కట్టినమే, ఇంకొక తడి రేపు కడితే అయిపోతుంది. అట్నా తమ్మి, రేపు పత్తికి నీళ్ళు కడదాం కానీ స్నానం చేసి అన్నం తినిపోరు. ఎట్లున్నదయ్యా పత్తి? పత్తి గూడకొచ్చిందే. నీళ్ళు కట్టినాక కైకిలలో తీసుకొచ్చి ఒక రోజు ఏర్పియాలి. సరే చేపి మరి. అది సరేనే. నువ్వు తిన్నావానే అన్నం? నేను తిన్నా బావా. టాబ్లెట్స్ వేసుకున్నావా? వేసుకున్నా అప్పుడే. అయ్యో నేను చెప్పుడే మర్చిపోయానే, మీ అమ్మ ఫోన్ చేసింది, వెళ్ళి మాట్లాడుకో. మా అమ్మ ఫోన్ చేసిందా బావా? ఇక ఎట్లున్నావు అని ఫోన్ చేసినట్టున్నది. సరే నేను బయటికి పోయి మాట్లాడతాగా, నువ్వైతే తిను సరేనా? పోయి మాట్లాడుకోగా, నేను తింటా. హలో అమ్మా, మంచిగా ఉన్నావానే? నేను మంచిగానే ఉన్నానే. కడుపులో బిడ్డ కూడా మంచిగానే ఉన్నదే. తిన్నా అమ్మా. ఇగో మనిషి, రేపు బొడవుట కన్నా అలా పోదామా? ఎందుకే? ఇగో అక్కడ ఏదో మందు పోతారట. నెల తిరగక ముందే కడుపు అవుతుందని అందరు అంటారు. రేపు సీరుకు నీళ్ళు కట్టాలి. ఎప్పుడు పనేనా? రేపు మీ తమ్ముడు మా చూసుకుంటాడు కానీ మనం పోదాంపా. సరేది అన్న చెప్తానే. कौसल्या सुप्रजा रामपूर्वा सन्ध्या प्रवर्तते उत्तिष्ठ नरसार्दूला कर्तव्यं दैवमाह्निकम्
उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्ता त्रैलोक्यं मङ्गलं कुरु। పోయి మీ అన్నం విని పెద్ద బావా ఏదిరా సుజాత? బావా నాకు 5వ నెల పడ్డది కదా, అయిను నేను చెకప్ కోసం హాస్పిటల్ పోయొత్తాం. అయ్యో చేనులా బాగా పనుంది సుజాత, అక్కత్తది తీసుకోపు. సరే బావా. మౌనా మరదల్ని హాస్పిటల్ తీసుకుపోయి. సరే అండి, తోలుకోపోతుంది. సరే అన్న. బావా నేను గొడవట కన్నాలో పోదాం అనుకుంటాను. ఎందుకు? అక్కడ పిల్లలు కావడానికి మందు పోతారట. గుళ్ళు గోపురాలు తిరిగి వచ్చినాం కదా, అక్కడ కూడా ఒకసారి చూద్దామని. అయ్యో ఇలా బాగా పని ఉందిరా, రేపు గిట్ట ఓదుర్తి. అది కాదు బావా, ప్రతి ఆదివారమే మందు పోతారట, ఇవాళ పోవాలి. అట్లనా? నాకు చెప్పనే లేదేంటే మరి. నిన్ననే ఇక పక్కింటి లచ్చక్క చెప్పింది అక్క, ఈ వారం మేము పోతాము, వచ్చే వారం మీరు పోయేది. సరే తీ. మౌనా తమ్మునికి నాకు సర్ది పెట్టుకురా పోయి, చేనులో బాగా పని ఉంది. 2 నిమిషాలు తీసుకొస్తాను. ఇదిగోండి, ఆ కూర తొలగిపోతుంది, జాగ్రత్త పట్టుకో. సరేనే తమ్ముడు దా. ఏమైంది రావే, పొద్దుపోతుంది. వస్తానా, ఆగనే ఆగవు. పోదాం. అవును కానీ సుజాత, నిన్న మన ఇంటికి ఒక పిల్లగాడు వచ్చిండు, ఎవరు అతను? మన ఇంటికి ఎవరు వచ్చిల్లక్క? నేనైతే చూడలే. ఓ, నువ్వు చూడలేదా? అయితే చూడలే అక్క. ఏమన్నదిరా డాక్టర్ అమ్మ? కడుపులో బిడ్డ మంచిగా ఉన్నదని చెప్పింది బావా, కొంచెం అన్నం తిని విశ్రాంతి తీసుకుంటే సరిపోతుందని చెప్పింది. బావా నీ బిడ్డది అంతా అంది. అంతా అందా? అవునే, మన బిడ్డ తంతాంది అన్నా, నా బిడ్డ కదులుతాంది. అక్క బిడ్డది అంతా అంది అక్క. ఇంటికి వరసలు రాబోతాను, నాకు మీ అక్కకు సంతోషం. ఈ సంతోషం ఎన్ని రోజులో నేను చూస్తానే. అది కనుక బిడ్డను కంటే మనం గొడ్డలం అవుతాం. ఎట్టి పరిస్థితిలో అది బిడ్డను కనకూడదు. కడుపులో బిడ్డ కడుపులోనే మాయమైపోవాలి. అది ఎట్లనే? దాని కడుపులో బిడ్డ పోవాలంటే ఎట్లనే? జిల్లేడు చెట్టు పాలు తీసుకొని రా, పాలలో కలిపి దాంతో తాగిపిద్దాం. అది దాని బిడ్డ ఇద్దరు చేస్తారు. నువ్వు దుశ్శాసనుడి చెల్లెలివే. రేపు తెల్లవారంగా మబ్బుల చిల్లడు పాలు తీసుకొని వస్తా. దాన్ని కబురు చల్లగిన పడాలి. అది మొగ్గోని మాట అంటే. దెబ్బతో అది దాని బిడ్డ కథ.
నన్నే పొద్దున అంత వానే నీ సంగతి చెప్తాను. అరే చూడక్క, అరే ఏయ్, నన్నే అంత వానే అరే నేను అంత వానే. ఏ కుమార్, నీకేం పర్లేదు, లోపలికి వా. అయినా నువ్వేందే కొత్తగా పెళ్ళైన నెలక ఇంట్లో చిందులు ఎత్తారు? క్షమించక్క. వస్తే పిచ్చిదానా, ఆ పాలల్లో జిల్లేడు పాలు కలిపానే. నువ్వు గనక అడ్డు రాకపోతే దానంతా మొదలయ్యేది. పాలన్నీ నేలపాలు చేసావు కదే. నాకేం తెలుసక్క నువ్వు ఇట్లా చేస్తావని. అయినా అదేదే కనబడతలేదు. ఏం చేస్తుందో చూద్దాంపా. దొరికిందే దొంగ. ఇప్పుడు చూడు చక్రం ఎట్లా తిప్పుతానో. ఇంతకి వాడు ఎవడే అక్క? అన్నీ బయటపడతాయి. ఆకుమరిది, ఈ ఇంటికి ఈ కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలున్నాయి. పరాయి మగాడితో నీ పెళ్ళం రహస్యంగా మాట్లాడే అవసరం ఏమొచ్చింది? నలుగురు చూస్తే ఏమనుకుంటారు? అది నేను మాట్లాడతాను. పరాయి మగాడితో నీకేంటి మాటలు? చెప్పు, సమాధానం చెప్పు. చెప్పు. నాకొక అనుమానం, ఈ కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ బిడ్డనేనా? ఏందే మాట్లాడవు? వదిన అంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంటే చెప్పు, సమాధానం చెప్పు. అతను నన్ను మన పెళ్లి కాకముందే వేధిస్తాడు. మళ్ళీ నీకు తెలిస్తే ఎక్కడ కోపానికి వస్తావో అని నీకు చెప్పలేదు బావా. మరిది, అది నిన్ను నమ్మించి మాయ ఎత్తంది. నాకు దాని మీద మొదటి నుంచే అనుమానం ఉన్నది. ఈ ఇంటికి వారసుడు వస్తుంది అనుకున్నా, నాకు ఇప్పుడు అర్థమైందిరా. వాడిని చంపేసిందే. కడుపులో బిడ్డ మన బిడ్డే. నేను జైలుకు వచ్చేసరికి మన బిడ్డని ఎత్తుకుంటా. నువ్వేం బాధపడకే, జైలు పోయిన తొందరనే వస్తా. బిడ్డను మంచిగా చూసుకో. జాగ్రత్త. పెనిమిటి, దీని మొగుడు బెయిల్ నుంచి బయటికి రాకముందే దీని ప్రాణాలు గాల్లో కలిపేయాలి. ఎందుకలా నవ్వుతున్నావే? ప్రాణాల మీద తీపి లేదా? నేనెవరో తెలుసా? ఎవరే నువ్వు? నాది గుమ్మడిపాలెం. నా నాయన పేరు బంగారు స్వామి.
బుజ్జి అమ్మ చెప్పే. బాపేంది ఇంకా రాలేదు, బువ్వ తినేయాలైంది. అత్తడు తీయ అమ్మ, నువ్వేం బాధపడకు. అగో అమ్మ బాప వస్తాండే. అత్తాండా? ఏందయ్యా బువ్వ తినేయాల దాటిపోయింది, బువ్వ తినవా? ఏం లేదే, గా రాధమ్మ బిడ్డకు తేలుగుట్టిందట, మంత్రం వేసి వస్తానా గందికే అల్లయింది. అయ్యో ఇప్పుడు ఎట్లున్నది అయ్యాల బిడ్డకు? సమయానికి నేను దగ్గరుండ పట్టుక సరిపోయింది, లేకుంటే ఒళ్ళంతా ఇసం ఎక్కేదే. ఆ దేవుడు సమయానికి నిన్ను దోలినట్టు అయింది. పో కాలకలట్టుకో, బువ్వ తిందు, పొద్దుపోయింది. డబ్బుజీ గంజలు ఇట్లా తీసుకెళ్దాం. బాబు నేను కలుతా పోయే అన్న. అరే గుమ్మడిపాలెంలో రామయ్య తాత ఉన్నాడు కదా, మనకు కొన్ని పైసలు ఇచ్చేది ఉందిరా, పోయి అడకరాపు. అట్లనే అన్నను కూడా ఎంట తీసుకోపు. అరే కుమార్ నువ్వు కూడా తమ్ముతోటి. సరే అన్న పోతాం. అన్నకంత దూరమా అనే ఆ తాత కూడా నాకు తెలియదు, నేను పోయి ఎట్లా పైసలు అడకరావాలనే. నువ్వు రాదు? అరే నేనే పోదురా, వదిన దావకాన్లు ఉంది కారా, నేను దావకాన్లో పోతా, మీరు పోయి అడకరాపోరి. సరే అన్న, పోయి తీసుకొస్తాం పాటు. అన్న పోదాంపా. సరేరా. ఏమండి రాముల తాత వాళ్ళ ఇల్లు ఇదేనా? ఇదే. తాళమేసి ఉంది కదా, ఎటు వేయండు? అయ్యో ఆ తాత చచ్చిపోయి నెల రోజులు అవుతుంది, మీకు తెలియదా? నెల రోజులు అవుతుందా? మాకు తెలియదు, మేము ఈ ఊరికి కొత్త. ఏందండి నా వెనకాల మా ఇంటి వరకు వచ్చిళ్ళు? అబ్బా కొంచెం దాహంగా ఉందండి, మంచినీళ్ళు ఇస్తారని కొంచెం కొంచెం వాటర్ ఇవ్వండి. సరే అండి తీసుకొస్తా. థ్యాంక్స్ అండి. సరే. సరే అండి. మీరేమైనా వీధి నాటకాలు వేస్తారా? ఎందుకు గట్ల అడిగినావు? మిమ్మల్ని చూస్తే అట్లనే ఉన్నారు. సరే వెళ్ళొస్తాం. వెళ్ళండి కానీ మళ్ళా రాకండి. చూడబుద్ధి అయితే మళ్ళీ వస్తాను. అంటే నాకు ప్రాణం, నువ్వు నాతో వచ్చాయి వెళ్ళిపోదాం. అరే ఏం మాట్లాడతానోరా, కళ్ళు రాలుతాయి.
అన్నా నాకు మంత్రాలు ఎవరు చేసిందో తెలిసిందా అన్న? ఇంకా తెలియలేదురా చెల్లి. అన్న పెద్దన్న చెప్పురా చెల్లి, చెప్పురా. అన్నా నేను ఎక్కువసేపు బ్రతకనన్నా. నాకు తులసి నీళ్ళు తీసుకొచ్చి నా గొంతులో పోయన్నా. సరే చెల్లి. అన్నా నా ప్రాణాలు పోయిన తర్వాత నాకు చేతబలు చేసిన వాళ్ళ ప్రాణాలు మీరు తీయాలన్నా. ఇదే నా చివరి కోరిక అన్నా. చెల్లె తల్లి చెల్లె 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 మమ్మల్ని విడిచిపెట్టిపోయినావా చెల్లె? అయ్యో చెల్లె విడిచిపెట్టిపోయినావా చెల్లె? దేవుడా ఎంత పని చేసినావు దేవుడా. మీ చెల్లెకి మంత్రాలు వేసింది ఎవరు తెలుసా? ఎవరా? ఎవరు మా చెల్లె మంత్రాలు చేసింది? బంగారు స్వామి. బంగారు స్వామి? అరే బంగారు స్వామి! అరే తమ్ముడు, మన చెల్లెకి మంత్రాలు చేసింది ఎవరో తెలిసిందిరా. రారా ఆ బంగారు స్వామి కూడా మన చెల్లెకి మంత్రాలు చేసింది. రారా బంగారు స్వామి రే. తలుపు దగ్గరికి బిడ్డ. ఏమయ్యా, నేను బుజ్జి పొలం కాడికి పోతాను. లక్ష్మి నేను కూడా వస్తానే. నువ్వెందుకయ్యా? నీ పానం మంచిగా ఉంటలేదు. బుజ్జి నేను పోయేస్తాంతి. నువ్వెందుకే బాపు, అమ్మ నేను బయ్యేస్తాంతి. లక్ష్మి బిడ్డకు వచ్చేలా మంచి సంబంధం చూసి పెళ్లి చేద్దామే. అబ్బా బాపు, నాకు ఇప్పుడు పెళ్ళెందుకే? అట్లాంటివేంది బిడ్డ? నీకు పెళ్లి చేసుడు మా బాధ్యత. మా బాధ్యత తీరాలంటే నీకు పెళ్లి చేయాలి. నీకు పెళ్లి చేయాలంటే ఉన్న పొలం అమ్మి పెళ్లి చేస్తాం బిడ్డ. సరేనే బాపు, మేము బయ్యేస్తాంతి. నువ్వైతే వండుకో. నేను అత్తనంటే నువ్వు అత్తన పడుతుంది. ఎందుకయ్యా? సాతన అయితే లేదంటాను కదా. పండుకో బుజ్జి, పా బిడ్డ. తలుపు దగ్గరికి.
విడుదరా రే బంగారు స్వామి నా చెల్లెకు మంత్రాలు చేసి చంపేస్తావారా నిన్ను ఈరోజు బతకలేరు రారా నువ్వు రా బాబు నేను మంత్రాలు చేసుడేంది నేను తప్పుడేంది అరే నీతో మాడలేదు రారా రారా నా చెల్లె నా చెల్లెకు మంత్రం చేసి చంపేస్తావారా నా చెల్లె చచ్చిపోతాను కాబట్టి అరే నిన్ను చంపేద్దాంరా నేను చంపలేదురా నాకు మంత్రాలు రావురా మీ కాళ్ళు మొక్తారా నన్ను విడిచిపెట్టురా మీకు దండం పెడతారా మీ కాళ్ళు మొక్తారా నాకు మంత్రాలు రావురా నన్ను విడిచిపెట్టురా భగవంతుడా అరే నువ్వేనా నా చెల్లె మంటలు వేసింది నువ్వేనా చంపింది నా చెల్లె చంపింది నువ్వేనా నాకు పెళ్ళిడికి వచ్చిన బిడ్డ ఉన్నదిరా దాని పెళ్లి చేయాలరా నీ చెల్లెని నేను చంపలేదురా నీకు దండం పెడతారా నువ్వే చంపినావురా నువ్వే చంపినావురా చంపలేదురా నేను చంపలేదురా భగవంతుడా నేను చంపలేదురా అరే నా చెల్లె చంపింది నువ్వేనా నిన్ను నేను ఇలా బతకలేరా నిన్ను బతకలేరా నువ్వు చంపేరా చంపరా చెల్లె చంపేరా మా చెల్లె చంపరా సచ్చిందా నా కొడుకు నా చెల్లె చంపేవారా మంటలు చేసి తమ్ముడు చివరి కొడుకు సచ్చినవరా కొడుక సచ్చినవరా నా చెల్లె కొడుక నెరవేరిందిరా రా ఏంది బిడ్డ తలుపులు తీసున్నాయి అక్క బాపెట్టువేండి ఇంట్లో ఈయన ఉన్నాడేమోనే. ఏమయ్యా ఏమయ్యా ఉన్నావా బాబు అగ్గో ఇంట్లో కూడా లేదు కాదు బిడ్డ అటు చూడు ఇంటి వెనక మొక్కలు ఉన్నాడా నాయనా ఏమయ్యా లేడు కదా ఎటు పోయిండు ఏమయ్యా అయ్యో ఏమయ్యా అయ్యో ఏమైందయ్యా బాబు అయ్యో ఎంత పని అయింది ఇంట్లో ఉన్న మనిషి గీడికి ఎట్లా వచ్చిండే అయ్యా ఏమైందయ్యా ఏమైంది అయ్యో అయ్యో దేవుడా బాబు లే బాబు ఏమైందయ్యా అయ్యో బుజ్జి అమ్మా అయ్యా లే అయ్యా లే బాబు అసలు ఏమైంది బాబుకు ఇక్కడికి ఎట్లా వచ్చిండు అమ్మా నాయనని ఎవడో చంపేసిండే ఏది అయ్యో దేవుడా ఎంత పని అయిందయ్యా ఆడెవడో చంపిండు కానీ వాడిని ఇడిచిపెట్టే ప్రసక్తే లేదు వాడిని ఇడిచిపెట్టా ఏమయ్యా అల్లే అయ్యా అయ్యో ఎంత పని చేసినావయ్యా అట్లా మా నాయనని చంపేసిళ్ళు. కానీ ఎవ్వరికి తెలియని నిజం ఏంటంటే మంత్రి శక్తులు కలిగి తాంత్రిక పూజలు చేసేది నా నాయన కాదు, నా అమ్మ.
దక్షిణాన కాంకాలుడు ఉత్తరాన శ్మశాన భైరవుణ్ణి అష్టదిగ్బంధనం చేసే క్షుబ్ధ మంత్రికురాలు మా అమ్మ. మా అమ్మ ముగ్గురు మీద చేతబడి చేసింది. ఇప్పటికీ చుట్టుపక్కల ఉన్న ఊర్లకి మా అమ్మ పేరు చెప్తే వణికిపోతారు. ఏంది బిడ్డ గింత పొద్దుపోయింది ఇంకింటికి రాలేదు? ఎవరు బిడ్డ అయినే? నేను ఈ అబ్బాయిని ఇష్టపడతాననే. నీకు నా బిడ్డ అంటే ఇష్టమా? అత్తమ్మ, నీ బిడ్డ అంటే నాకు ఇష్టం కాదు, పానం. కంటికి రెప్ప లెక్క మంచిగా చూసుకుంటా. అట్లయితే మీ పెళ్ళి నేను చేస్తా బిడ్డ. నాకు నిన్ననే 8వ నెల పోయి 9వ నెల పడ్డది. నన్ను పుట్టింటికి తీసుకుపోవడానికి ఈ పూటకి మా అమ్మ అత్తంది కావచ్చు. ఎవరి కోసమే ఎదురు చూస్తానో? మీ అమ్మ కోసమా? ఒక్కసారి అటు చూడవే. పెనిమిటి దాని తల్లి మన ఇంటి గడప దొక్కిందంటే మనం ప్రాణాలతో ఉండం. మారు వేషంలో ఊరి పొలిమేర దగ్గర గుంటకాడి నక్కలా కాచుకొని దాన్ని కట్టడి చేయాలి. అప్పుడు నడిపిస్తాను నేను అసలు కదా. మేము గుంటకాడి నక్కనమైతే తిత్తుల మారిన తోడేలివే. అట్లనే అది జరిగింది. ఛీ, మేమేం పాపం చేసినామే? మమ్మల్ని ఇట్లా పీక్క తింటాను. నువ్వు కడుపుతో ఉండడమేనే నువ్వు చేసిన తప్పు. అందుకేనే మిమ్మల్ని ఆ దేవుడు ఇట్లా గొడ్రాలాగా చేస్తాడు. అవునా? రా పెనిమిటి, మీరు వేయిన పని ఏమైంది? దీని తల్లిని భైరవ గుట్టకు బందీ చేసినాం.
ఇది ఇప్పుడు పంజరంలో చిక్కిన రామశిలక. దీని పీకేద్దాం. స్వప్న దీనికి పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వకండి, బువ్వ పెట్టకండి. నెల రోజులు దీని కాళ్ళ మీద ఇది బ్రతికి బిడ్డను కానాలే. ఏం తింటదో బిడ్డని ఎట్లాగా అంటదో నేను చూస్తా. అన్ని రోజులు ఒక్కలాగుండవే, దేవుడు అనేటోడు ఉన్నాడు. అందరూ జాగ్రత్తగా వినండి, దీని ఇంట్లో బియ్యపు గింజ కూడా దొరకనియద్దు. అప్పుడు చూస్తా దీని పొగరు ఎట్లా తగ్గదో. ఎప్పు గింజ కాదే, మెతుకు కూడా దొరకనియా. ఇవి కూడా విండు. ఇంకెంతసేపు ఎత్తవే? ఇవే ఇంతసేపు ఎత్తే బోల్ ఎప్పుడు తగ్గుతావు? ఒక్కదాని తర్వాత ఒకటి చేస్తూనే ఉన్నా కదక్క. చేస్తాను మావ. మంచి కొత్తవే. ఈ కాలు ఎవడొత్తుతాడు? అక్క గుడికెళ్ళి వస్తాం. గుడికి ఎందుకే ఇప్పుడు? మనం చేసిన పాపాలన్నీ పోవాలి కదా అక్క. అది నిజమేలే, పోయిరండి. అన్న ఎటు పోయాను? అన్న పొలం కాడికి పోయిండు. మరిది మీరైతే వైరా పోరా, ఆయన వస్తాడు కానీ. నువ్వు వద్దు, నువ్వేం చెప్తానవే బొమ్మ చూసినట్టు. ఫోన్ రింగ్ అయితే వినపడతలేదా? తీసుకురా పో. అగో మా అమ్మాయి ఎత్తాంది. హలో అమ్మా. ఏమండి, వాళ్ళకు పెళ్ళై నెల రోజులు అవుతుంది. ఇంకెన్ని రోజులను వండి పెట్టాలా నేను? మీ తమ్ముని పిలిచి వేరు పడమని చెప్పండి. వాళ్ళకు ఎంతో కొంత పాలేరు పడేసినట్టు పడేద్దాం. సరేనే చెప్తా. తమ్ముడు తమ్ముడు అన్న ఏందే? తమ్ముడు మీరిద్దరు వేరేవాడు. ఎందుకంటే మీ కాళ్ళ మీద మీరు నిలుచోవాలి కదా. పొలం పనులు కూడా మీరే చూసుకోవాలి. నెలకు ఎంతో కొంత ఇస్తా. సరే అన్న, వ్యవసాయ పనులన్నీ నేనే చూసుకుంటా. బావా నీకెట్లా ఓ పొలం పనులు అన్నచ్చు కదా, దానికి మీ అన్న కింద మనం పాలేరు పని చేసుడేంది? రేపటి సంది మన పని మనం సొంతంగా చేసుకుందాం. మనకు కొత్త పెళ్ళని కాదే, కొన్ని రోజులు గడిచినాక మనమే సొంతగా పని చేసుకుందాం. సరేనా? సరే బావా. ఏందే బర్ల కొట్టంలో కూడా మహారాణి లెక్క ఉన్నావు? పొద్దు పోతలేదా? పెండకాలు ఎవరు తీస్తాడు, వాళ్ళకెవరు చల్తాడు? లే. సరే అక్క.
మౌనా తమ్ముడు కుమారు స్వప్న ఇక రారి ఏమైందండి? ఏమైందన్నా? ఉన్న 30 ఎకరాలు మన పేరు మీద తమ్ముని పేరు మీద మొత్తం రిజిస్ట్రేషన్ చేపించిన దానికి చిల్లి గవ్వ కూడా రాదు. ఇక నుంచి ఈ ఇంటికి రాణిని, మహారాణిని నేనే. గొంతంతా ఎండుకపోతుంది, కొంచెం ఛాయ బొట్టు ఉంటే పోయావా? నీకు ఛాయ బొట్టు కాదే, గంజి నీళ్ళు కూడా పోయ్యా. ఆగో, ఇల్లు తిరిగి వచ్చిన పైసలతోని కడుపు నింపుకో, లేకపోతే నీ బిడ్డ ఉమ్మునీరు లేక చచ్చిపోతాడు. నా బిడ్డ బతకాలి, నా బిడ్డ బతుకుతాడు, నేను బతికించుకుంటా. పోవే, అడక్క తిని బ్రతుకుపో. అమ్మ, ఇంతంత అన్నమన్నా గంజి బొట్టన్నుంటే పోయమ్మ. అమ్మ ఇప్పుడే ఒడిసింది, అంత ఒడిసింది లేదు. 2 రోజుల నుండి ఏం తినలే, మస్తు ఆకలి అవుతుందమ్మా. నీకు దండం పెడతా. పిల్ల ఈ ఆరాలని అడుక్కునేటట్టు చేసిర్రు కదా, ఎవరు అడిగేటోళ్ళు లేరానా? ఇంటాడివా? నీకెందుకు పెద్దమ్మా, ఒకరింటి విషయంలో జోక్యం చేసుకోకు. నీ దారిన నువ్వు. నాకెందుకు పట్టు, అడిగినంత మాత్రాన మీది కత్తన్నావు. మా వతతి మా ఇంటికి అన్నీ కావాలి మాకు. అన్నా, ఏమైందే? ఏమో అక్క. ఏమైనా విశేషమా? ఏమో తెలియదక్క. ఏమై ఉంటుంది? నెల తప్పింది అనుకుంటానా నేను. ఎందుకే మన రాత గిట్ట పాడైంది? అయ్యో చెల్లే, బరువు మోస్తానవా? నన్ను వెళ్తే నేను వచ్చి పట్టేదాన్ని కదా. అసలే వట్టి మనిషి కూడా కాదు. అయ్యో అదేం లేదక్క, తిన్న కూడు పైన పట్టనట్టున్నది. అంతేనా? అంతే అక్క. స్వప్న అక్క
మేము కూడా బుడగుట్ట కన్నాలకు పోయేస్తాం ఇలా ఆదివారం కదా. దానికి పచ్చి మంచినీళ్ళు కూడా పోయే కూర చెప్తాను. సరే అక్క. ఇది ఏం చేస్తుంది? సరేనే మేము పోయేస్తాం మరి. సరే అక్క. దా. ఏమండి? ఏంటి? నేను కడుపుతున్నా కూడా మీ వదిన సుజాతను చూసినట్టే నన్ను కూడా చూస్తుంది కదా. అవునే, మా వదిన అశాంతిదే. మనము తప్పు చేసినామండి. నేను వెళ్ళి చెల్లకు పాలు ఇచ్చేస్తా. సరేనే, ఇచ్చిరాపు. చెల్లె, 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 నన్నేం చేయొద్దు, నన్నేం చేయొద్దు. ఏం లేదురా, పాలు తీసుకొచ్చినంత. స్వప్న, పచ్చి గంగైన ఇవ్వద్దని నీకు చెప్పిపోయినా కదా, మళ్ళీ ఎందుకు ఇస్తున్నావు? పాపం తలుగుద్ది అనిపించింది అక్క. పాప పుణ్యాల గురించి నాకు చెప్పేంత దానివైనవా నువ్వు? నడు గ్లాస్ తీసుకొని లోపలికి. పో లోపలికి. అరే తంతనవారా, ఏమయ్యా మన బిడ్డ అదంతాంది. నువ్వెప్పుడు వస్తావు? నిన్ను చూడాలనున్నది, నీతో మాట్లాడాలనున్నది. ఈ కష్టం పగోనికి కూడా రావద్దు. అమ్మా, 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 నొప్పులు. అమ్మా, 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 నొప్పులు వస్తున్నాయి. అమ్మా, అయ్యా, అమ్మా, నొప్పి. అమ్మా, నాన్న, అక్క, నొప్పి, నొప్పి, అక్క, నొప్పి, నొప్పి. అమ్మా, అమ్మా, నొప్పక్క, అక్క నొప్పి, ఓపిక పట్టు అక్క నొప్పి. రాగరాదే నువ్వు గంక గంటాను. నొప్పి. అమ్మా, మగబిడ్డ అండి. నా వారసుడు, నా వంశాంకురం. లాలి లాలి జోలాలి అంటూ లోకాలన్నీయుగా, లాలి లాలి జోలాలి అంటూ రాగాలన్నీ పాడాలి. చిక్కలు, బొండాలు,
బంగారు కొండ. అమ్మ లాలపాట పాడుతుందా, జోలపాట పాడుతుందా? అబ్బో ఇక్కలు ఏమయ్యా, కడుపున పుట్టిన బిడ్డను కంటి నిండా చూసుకోలేకపోతానా? కనీసం వానికి కడుపు నిండా పాలియని దుస్థితిలో నేనున్నా. ఈ కష్టం ఏ తల్లికి రావద్దు, ఏ తల్లికి రావద్దు. అవునే, నీ బిడ్డనే ఇక నుంచి మా బిడ్డగా మా ఇంట్లో పెరుగుతాడు. నువ్వు అనుకున్నట్టుగా నీ బిడ్డను కల్లారా చూడనివ్వను, కడుపారా పాలు పట్టనివ్వను. వీడేడుపు చూసి నీ కడుపు తరుక్కుపోవాలి. ఒసై, తల్లి నుండి బిడ్డను దూరం చేస్తాళ్ళు. నా ఉసురు ఊరికనే పోదు. నువ్వు ఎప్పటికున్నా పెంపుడు తల్లివే. ఏ రోజుకైనా నా కొడుకు నా దగ్గరికి అత్తడు. అది చూస్తేనే నేను ఏమండి, ఏంటే చెప్పు. మీ అనుమానం నిజమైందండి. ఏంటిరే నువ్వు చెప్పేది? అది మీరు తండ్రి కాబోతున్నారండి. నిజమా? ఎంతది సంతోషమైన శుభవార్త చెప్పినవే. నాకు చెప్పలేనంత సంతోషంగా ఉందండి. కానీ 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 అంటే ఏంటి? అది మీ వదిన చెప్తే ఏమంటదు? ఇట్లా జరిగేది అట్లా జరుగుతాయి. పావే వదిన చెప్దాం. సరే పా, చెప్తాం. అన్నా వదినా, ఏందిరా వెళ్తాను? ఏమైందే? అక్క, బావా, మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటిదో చెప్పే. నేను తల్లిని కాబోతున్నా అక్క. ఓసి పిచ్చిదానా, నాకు ముందే తెలిసే. ఆ రోజు నువ్వు వామిటింగ్ చేసుకున్నప్పుడే నాకు అర్థమైంది నువ్వు కడుపుతోని ఉంటావని. ఆవలిస్తే పేగులు లెక్క పెడతా. నా ముందానే నీ పిల్లేశాలు. సర్లే, దాన్ని ఇబ్బంది పెట్టినట్టు నిన్నేం ఇబ్బంది పెట్టగాని మంచిగా దీన్ని బిడ్డను గాను. సరే అక్క. ఏం పెద్దమ్మా? నీ రెండో ఆరాలు కూడా కడుపుతోటి ఉందట కదా. అవును. మరి నువ్వెప్పుడు ఉంటావే? మనం అనుకుంటే అవుతుందా పెద్దమ్మా? దేవుని దయ ఉండాలి ఏదైనా కానీ. ఏమో కాదు, ఇప్పుడు మీ కోడలు ఉన్నది, మీ కోడలికి అయిందా? కాలేదు. నీ గురించి నువ్వు చూసుకోక ఏమైనా నా మీద పడతావు వచ్చి తప్పకింటి మొక్కనవో మస్తు చెప్పినవు కనుపో. ఊరుకుంటే అందరు చెప్పేటోళ్ళే. పిల్లాడు ఏడిపినేస్తాను. అక్క లేదా? అయ్యో, నా బిడ్డ ఎందుకు ఎడతాడు? ఏమైందక్క నా బిడ్డకి? ఊకో నాన్న, ఊకో. అమ్మ పాలిస్తుంది. ఊకో బిడ్డ, ఏడవద్దు. ఊకో బిడ్డ. ఫుడ్ అయినా నా బాబేడే? అక్క, బాబు ఏడుస్తానని చెల్ల తీసుకుపోయింది ఇప్పుడే. అది తీసుకుపోయిందా? అవునక్క. దానికి ఎంత ధైర్యమే!
నీకెంత ధైర్యం నా బిడ్డను తీసుకోవడానికి? అక్క ఒక్క నిమిషం అక్క, అక్క అక్క ఒక్క నిమిషం ఆగక్క, అక్క పాలు తాగక ఇచ్చేత్తక్క, అక్క ఒక్క నిమిషం ఆగక్క, ఇయ్యవే నువ్వు ముందు ఒక్క నిమిషం అక్క, అక్క బిడ్డ పాలు తాగుతాడక్క, నా దగ్గర లేవని డబ్బా పాలు ఆగక్క, మొదలు ముందు ఒక్క నీకు దండం పెడతాక్క, ఒక్క నీకు దండం. ఇంకోసారి బిడ్డను కనుక దాకినావనుకో మంచిగా ఉండదు చెప్తున్నా. స్వామి, ఏందయ్యా నాకు ఇన్ని కష్టాలు? నా భర్తను దూరం చేసినావు, నన్ను కన్న తల్లిని దూరం చేసినావు, కనీసం నా కడుపున బిడ్డను కూడా నాకు కాకుండా చేస్తాను. ఎందుకు స్వామి నా జీవితంతో ఇన్ని ఆటలాడతాను? నా కష్టాలకి స్వామి. ఏమైందిరా మౌనా? నేను తల్లిని కాబోతాను. అబ్బా ఎంత మంచి వార్త చెప్పినవే. నా ముద్దల పెళ్ళావా, నా మనసుల భారం మొత్తం దిగిపోయింది. అవునక్క, మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఉండక్క, నేను నోరు తీపి చేస్తా. ఎందుకైనా మంచిదక్క, ఒకసారి దావకను ఇవి పెట్టుకోండి. అవునే, పోయి వస్తాం. ఏమండి, పోయేద్దాం పదండి. సరేనే బా. హలో అమ్మ, మంచిగా ఉన్నావానే? మంచిగానే ఉన్నానే. 6వ నెల పడిందమ్మా. దావకన్నా తీసుకుపోతావా? ఇప్పుడు రావన్నా. నువ్వే రాదే, పనులున్నాయా? సరేనే, మీ అల్లుడు వచ్చినాక చెప్పత్తా అట్లనే. సరే అమ్మా. ఏమైంది? అటు ఇటు చూస్తాను. అమ్మ ఫోన్ చేసిందండి. ఎందుకు? నాకు 6 నెలలు పడ్డాయి కదా, దవాఖానలో ఇవి పెడతారు అమ్మని అంటుంది. సరేనే, బస్ ఎక్కితావా? తమ్ముడు, నేను కూడా తండ్రిని కాబోతున్నా. ఈ ఇంటికి అసలైన వారసుడు రాబోతుండు. అవునా అన్న, ఇంత సంతోషకరమైన వార్త చెప్పినావు. ఒసే, నేను కూడా తల్లిని కాబోతానా. గొడ్రాలని గొంతెత్తి అరిచినావు కదనే, నా కడుపులో కూడా కాయ కాసింది. ఇప్పటి వరకు జరిగింది మర్చిపో. మర్చిపోయే అంత చిన్న దెబ్బ కొట్టలేదే నువ్వు. నా భర్తను దూరం చేసినావు, నన్ను గన్న నా తల్లిని దూరం చేసినావు.
నా కడుపులో పుట్టిన నా బిడ్డను దూరం చేసినావు. ఆకలి దిగమింగుకొని రోడ్డు మీద అడుక్కునేటట్టు చేసినవే నువ్వు. అంత తేలిగ్గా మర్చిపోమంటే నేను ఎట్లా మర్చిపోతక్క? మర్చిపో అని చెప్పింది కదా. నువ్వాకు పెనిమిటి. చూడు, నాకు కావాల్సింది పగలు ప్రతీకారాలు కాదు, నేను తల్లిని కావడం. ఒక్క నిమిషం. ఇగో నీ బిడ్డని నీకు ఇస్తున్నా. పెనిమిటి, దాని తల్లికి భైరవగుట్ట నుంచి విముక్తి ఇయ్యి. అట్లనే దాని భర్తకు బెయిల్ వచ్చేటట్టు చూడురి. దాని బతుకది బ్రతుకుతుంది. అట్లనే ఇప్పుడే ఫోన్ చేసి విముక్తి చేయమని చెప్తా. ఒక్క నిమిషం పెనిమిటి. ఏయ్, ఇక్కడ జరిగిన విషయాలన్నీ నీ తల్లికి తెలియకుండా చూసుకో. ఎవరో అగాంతకులు వచ్చి బంధించినట్టే ఉండాలి. కాదు కూడదు అని చెప్పినావనుకో, నీ భర్తకు ఎప్పటికీ బెయిల్ రాకుండా చేస్తా. జాగ్రత్త. ఇక నుండి మీ జోలికి రామక్క. మీకు కనబడకుండా దూరంగా వెళ్ళిపోతాం. మా బతుకు మేము బతుకుతాం అక్క. అన్న డాక్టర్ను పిలివే, పత్తి పడుకొని దొబ్బిద్దాం. సరే తమ్ముడు. ఆనమోనా తమ్ముడు పచ్చిని కడుపు వచ్చింది కదని మరదలు ఇంట్లో లేకపోయా, కొంచెం అన్నం పెట్టి పోరా. అదే ఆకలైతే మీ తమ్ముడు నోరు తెరిచి అడగడా? మూగోడా ఏమన్నా? అంత ప్రేమ గల తమ్ముడైతే నువ్వే పెట్టుకో. అట్లా అంటానేంది? ఇంకెట్లా అంటారు మరి? అమ్మా, బిడ్డ బిడ్డ ఏమైంది పెద్దమ్మా? ఎటు పోయినావు ఇన్ని రోజులు? ఇన్ని రోజులు కొందరు నన్ను భైరవ గుట్టకు బందిని చేసిరు బిడ్డ. అయ్యో పెద్దమ్మ, ఎంత పని జరిగింది? బిడ్డ అల్లుడేడే? ఒక ఎదవ నన్ను ఏడిపించిండని వాడిని చంపేసి మీ అల్లుడు జైలుకు పోయిండమ్మా. ఏంది బిడ్డ నువ్వు మాట్లాడేది? ఇంత చిన్న వయసులో నీకెంత పెద్ద కష్టం వచ్చింది? అమ్మా, నీ మనవడే. ఏంది నా మనవడా? ఎంత ముద్దుగున్నాడే. అమ్మా, ఇక నుండి నేను, నా భర్త, నా కొడుకు నీతోనే ఉంటామే. సరే బిడ్డ, నీ ఇష్టాన్ని నేను కాదంటానా? పా మన ఇంటికి పోదాం. సరే అమ్మా. తన భర్త బెయిల్ మీద వచ్చి భార్య పిల్లలతో కలిసి సంతోషంగా ఉండాలని మనం అందరం కోరుకుందాం. ఇట్లు మీ మై విలేజ్ నవ్వులు టీం.